అతి సల్వా దేశము అందుడు కథ తల్లి పట్టణము సాల్వా దేశము వాళ్ళ తండ్రి పేరు సాల్వ మహారాజు కళ్ళు లేవు వాళ్ళ తల్లికి భద్రాంగి వాళ్ళ తల్లికి చెవులు లోడై చిత్రకేతనులే పాలి వాళ్ళతో జూదమాడి అవును ధనకటక వస్తువాహన వజ్ర వైడూర్య గోమిత్కంసులు అన్ని కూడా రాజ్య భ్రష్టులై రాజ్య విహీనులై ఆకులతో నిర్మింపబడ్డ కుటీరమును నియమించుకొని అవును వాళ్ళు అడవిలో కాలక్షేపము గడుపుతున్నారు. తల్లికి తండ్రికి నేత్రములు లేవు అంటే గుడ్డివాడు తండ్రి తల్లికి చెవులు నిలబడాయి. కుమారుడు తల్లిదండ్రులు పిల్లవాడి పేరు సత్యవ్రతుడు అన్నావు. నా బిడ్డ పేరు సావిత్రి, ఆ పిల్లవాడి పేరు సత్యవ్రతుడు. గోసాశీసు కుంభరాశి. ఏ బ్రాహ్మణ నువ్వు చెప్తావేమో నేను చెప్పాలా? చెప్పు. పిల్లవాడిది కుంభరాశి, నా బిడ్డది కుంభరాశి. అవును రాక్షస గణము. మరి చెప్తలేడు. ఇదిగో చెప్పాలా? కుంభరాశిని కుమార్తెది ఆయన కుంభరాశి పేరు వరుగు వరిగా మేషరాశి గుర్రం వరుగు మేషరాశి దేశంబు వాళ్ళ తండ్రికి కన్ను లేవు, వాళ్ళ తండ్రి భద్రాంగికి చెవులు నడవయి. వాళ్ళ కుమారుడు పేరు సాల్వా దేశం వాళ్ళ కుమారుడి పేరు సత్యవ్రతుడు. ఆయన భార్గవాశ్రమంలో చదువుకుంటున్నాడు. భార్గవాముని అంటే పరశురాముని ఆశ్రమంలో విద్యను నేర్చుకుంటున్నాడు. పిల్లవాడు మంచిగా అందగాడు. తల్లికి తండ్రికి నేత్రములు లేవు. వాళ్ళు ఆకులతో నిర్మింపబడ్డటువంటి కుటీరములు కట్టుకొని వాళ్ళు రాజ్య విహీనులై రాజ్య భ్రష్టులై అవును ఆ వనికాయ ఆకులు అనుభవించుకుంటూ బాగా వాళ్ళ తల్లిదండ్రికి నేత్రము లేవు, రాజ్యం లేదు, ఏదీ లేదు. కానీ పిల్లవాడు మాత్రం బాగున్నాడు. విద్యను అభ్యసించి చక్కని పిల్లవాడు, గుణవంతుడు, ఉత్తమ లక్షణాలు కలిగిన వాడు, మంచివాడు. రమణ ఒక మాట అంతమచ్చినే కానీ అందుడే కాలేదు
చాలా సంతోషము. పిల్లవాడు మంచివాడు ఉత్తమ లక్షణాలు కలిగినటువంటి వాడు మంచివాడు పిల్లవాడు అన్నారు. అంత మంచిదే గానా మరి వారికి రాజ్యం ఉన్నదా లేదా? పిల్లవాడు మంచివాడు అన్నావు, మంచివాడు. సరే తల్లిదండ్రికి నేత్రం ఉంటేంది, లేకపోతే నా అల్లుడు మంచోడు కావాలి. అవును, నా బిడ్డను సాకేవాడు మంచి గుణవంతుడు లక్షణములు కలిగినటువంటి వాడు నా అల్లుడు మంచోడు కావాలి గానా మరి వారికి రాజ్య సంపదలు ఉన్నవా లేవా? రాజ్యం ఉందా లేదా? చెప్తాను. పరగా రాజమంతా పరగవాణి కట్టించి రాజవాణి రాజంబు లేదు, దేశంబు లేదు. వాళ్ళు అరణ్యం వచ్చి ఆకలితో నిర్మించుకొని ఒక పూరి కూడా చేసుకొని వాళ్ళు ఉన్నారు. రాజ్యము లేదు, దేశము లేదు. సరే రమణ, మీరు పెద్దలు చూసి వచ్చినటువంటి సంబంధము సరే మంచిది, పిల్లవాడు మంచివాడు అన్నావు. అవును, మంచివాడు. వారికి రాజ్యము లేదు, తండ్రికి నేత్రములు లేవు, తల్లికి లేవు, తల్లి చెవిటిది, వాళ్ళకు సంపదలు లేవు, రాజ్యహీనమే. రాజ్యమే లేదంటే వాళ్ళకు కన్ను లేవు అంటే రాజ్యము లేదు. ఏమీ లేనటువంటి నిరుపేదలు అటువంటి వారికి ఇంత గొప్ప శ్రీమంతుడను నా బిడ్డను ఇస్తే చాలా కష్టపడుతుంది, నా బిడ్డను ఎలా ఇవ్వలేను, ఇది కుదరదు, ఈ సంబంధం కుదరదు గానా ఇక ఎక్కడనైనా చక్కని సంబంధమును చూసి రాండు. మళ్ళీ వెళ్ళాలా? ఈ సంబంధం నాకు నచ్చడం లేదు. గంగాధరలో జటాతృతీయ కాల భయంకర నీల కంకర సాధు జనామ కంసనిలు
చెలిగమన నా పూర్వస్థితి నా గ్రామణ్యము నా సవిస్తారము నా యొక్క వివరం బిల్లా నీతో సావధానముతో తెలియజేస్తాను చెప్పాలమ్మా మా తండ్రి పేరు అశ్వాపతి మహారాజు. ఈ తండ్రి పేరు అశ్వాపతి మహారాజు. మా తల్లి పేరు మాలవీదేవి. మాలవీదేవి మీ తల్లి. వారికి సంతానం లేక చాలా ఏళ్ళు చింతపడి ఉండి ఆఖరికి మా వంశము నిర్వంశం అవుతుందా ఏమని బాధ చేత సావిత్రీదేవి వరము చేత 18 సంవత్సరాలు వ్రతం చేశారు మా తల్లి మా తండ్రి. ఒక రోజు కాదు, వారం కాదు, నెల కాదు, ఒక సంవత్సరం కాదు, 18 సంవత్సరాలు. 18 ఏళ్ళు చేసిన తర్వాత దేవి ప్రసన్నురాలై, ఆ సావిత్రీదేవి ప్రసన్నురాలై, ఓ అశ్వాపతి మహారాజా అపకీర్తి పాలైన కొడుకు కావాలా, సత్యవంతురాలైన బిడ్డ కావాలా కోరుకున్నాయన అంది. అమ్మా కొడుకుని కానీ ప్రయోజనం ఏంటి? మంచి పేరు లేదు, కొడుకెందుకు? వాడు పుట్టేలా పుట్టలేలా. నాకు సత్యవంతురాలైన చక్కటి సుగుణాల రాసిన బిడ్డే కావాలి నాకు అని అన్నాడు మా నాన్న. తదస్తు ఇస్త్రీప అన్నాడు. అప్పుడే దేవి వరాన జన్మించినాడు. దిన ప్రవర్తన వారసురాలై సకల వేద శాస్త్రములను అభ్యసించుతూ తల్లి తండ్రి యాజ్ఞ చేత వెలంగుతారడు. ఆ దేవి వరాన పుట్టినందుకు నా పేరు సావిత్రి అని పేరు పెట్టారమ్మా. ఆ దేవత పేరు కలిపి సావిత్రి అమ్మాయి పేరు అని సావిత్రి పెట్టారు. నా పేరు నా పేరు అన్నదమ్ములు లేరు, అక్క చెల్లెలు లేరు. నేను ఒక్కరిని మా నాన్నకు మా తల్లికి వరప్రభావముడు దేవి వరప్రభావములు జన్మించినాడు. నా పేరు సతీ సావిత్రి అంటారమ్మా. పెళ్లి అడుగుతున్నావా? అమ్మో పెళ్లి అంటేనే సత్యాంత చిగ్గైతుంది. పెళ్లి కాలేదు.
వేద శాస్త్ర పండిత జ్ఞానురాలనై సకల వేదములు అభ్యసించాను కానీ పరిణయమనంటే పెళ్లి కాలేదు. పెళ్లి నీకు కాలేదా? నాకు కాదు. మరి విధవా, మరి నేను ఎట్లా చేస్తాను? ఓహో మీరు పేదరికంలో బాధపడుతున్నారు కావచ్చు. మా నాన్నతో చెప్పి కొంత ద్రవ్య సహాయం చేస్తాను, ఈ అమ్మాయిని చూసుకొని పెళ్లి చేసుకో. ఆ ద్రవ్యం అని నేను అన్నా, అది ఇవ్వకుండా నాకేమద్దు, ఏదో నీ దయ, నేను ఆశపడ్డా. నీ భార్య భర్తలకు కొత్త పెళ్లి పిల్లలకు కొత్త బట్టలు కొని పెడతాను. అదదు బాగా సిక్కులే పెట్టకు, గా సిక్కులు నేను ఎడబడతాను. ధనము వద్దు, ధాన్యం వద్దు, కొత్త బట్టలు వద్దు, ఏమద్దు. నేను రేపు మా పద్ధతి అందుకే ఉన్నాను. మరి ఏం కావాలో చెప్పు. ఇంకేమైనా మెదడు ఉన్నదా? ఏదైనా సహాయం చేస్తారంటే వద్దు బాధ్యత అంటున్నాడు. అరే చాలా గూఢార్థంగా మాట్లాడుతున్నావు. అదేదో చెప్పు నాయనా, తెప్పిస్తాను మా నాన్నతో. మీ భార్యకు మంగళసూత్రం కావాలా? 10 తులాల బంగారం ఇస్తాను, చేయించుకోపో. లేకుంటే 10 క్వింటాల బియ్యం, ఇలా సన్న బియ్యం, పెళ్లికి తగిన వస్తువులు ఇలా తీసుకొస్తాను విరిగనే. మరి ఎందుకు అనుమాన పడుతున్నావు? ఎందుకు? ద్రవ్యానిక? మరి అందరి వల్ల ఎంచి నాతో మాట్లాడకు. పరమ పతివ్రత సాధ్వీమరడి. మా నానబదికి వెళ్ళని కుతూహలం ఉంది. నానబదికి దారిది నేను ఆరిక గోచి పచ్చరమైన మస్తు కానీ సమస్యలో మా నాయన ఉండి కాస్త మాటలాడి మా నాన్నతో నా సకల శాస్త్రముల చదివిన వివరం ఎంత తెలియచేసి ఆలనా పాలన చేత చక్కగా మాట్లాడి వస్తాను. చల్లగా వర్తిల్లు కుమార్తె. చంద్రమా చెలికత్తెల చేత చెలికాలను వెంబడించుకొని ఉద్యానం వనం బిళ్ళ తిరిగి మల్లె బొల్ల గులాబీ సంపంగిమం ధార చక్కటి పుష్పపు శుభములిలా నా శిక్షణ చరిత్ర వచ్చింది. నా మాట్లాడాలని వచ్చాను. సరే కుమార్తె మాట్లాడు. చారు చుక్కాపురని వాసుని మధ్యలో
కాస్త ముచ్చటించి మీతో చక్కగా మాట్లాడే వెళ్ళాలని వచ్చాను. సరే కుమార్తె కూర్చోమంటారా? కూర్చో కుమార్తె. మా నాన్న చాలా వచ్చాడు. ఎప్పుడైనా గారహముగా పెంచుతాడు కాబట్టి వామాంకం అంటే తొడ మీద కూర్చోబిట్ట అన్నాడు. నాకు ఎంత కథలు కుమార్తెవు నాకు రత్నం లాంటి కుమార్తెవు జన్మించావు. ఒక్క ప్యారు పెట్టలేకపోయినా ఆయన మరి ఇంత సంసారం ఉంది ఉంది ఉడకపోతే కాసేది ఆయన ప్రకృతి గాలి చాలు బిడ్డ. చెప్పండి నాన్న. రావెనను గన్నా తల్లి రావెనా రత్నమా 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 అవును, గారమంబుగా నిన్ను పెంచి పెద్ద చేశాను. చదువులు శాస్త్రములు కూడా నేర్పించారు. ఉత్తమ లక్షణాలు కలిగినటువంటి తెలివి కళ్ళ కుమార్తెమయ్యావు. అదీనుగాక నిన్ను చూస్తే నాకేదో అధో విధంగా నాకేదో బాధకరంగా నా గుండెల్లో బాధ అనిపిస్తుంది కుమార్తె. సంతోషమే నాయన. పుటమిలో నీకు తగిన పురుషుడు దొరికిన పుటమిలో నీకు తగిన కొడుకులు జన్మించినా బిడ్డలు జన్మించినా మంచి గుణవంతులు ఉత్తమ లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు కావాలి, ప్రయోజకులు కావాలని ఉంటుంది. నీవు యుక్త వయస్కురాలయ్యావు. ఈ జగతంతా తిరిగి ఎక్కడైనా నీకు తగినటువంటి పిల్లవాడు దొరికినా పెళ్లి చేస్తామని నా మదిలో ఉంది కుమార్తె. నీకు మంచి పిల్లవాడు దొరికినా నాయనా, కన్నవారి బాధ్యత ప్రకారము ఈడొచ్చినప్పుడు జోడు చేయాలి. అది తల్లిదండ్రుల బాధ్యత సహజమే. కానీ మీ మాటకు నేను జవదాటను. మీరన్న మాట ప్రకారంగా ఒప్పుకుంటారు నాయన. మీరు పెళ్లి చేస్తారంటే నేను కాదంటానా? సరి కుమార్తె, ఎక్కడైనా మంచి పిల్లవాడు దొరికినా పెళ్లి చేస్తామని నా హృదయంలో ఉన్నది. అది మీ సమ్మతం అయితే నా సమ్మతమే నాన్న. సరి కుమార్తె, నీ మాటకు జవదాటను. సరి అదే చంటయ్య, ఇక తరం కాదు బిడ్డ. చైత్య వైశాఖం రోజులు ఇవి కూడితేనే చెప్తాను బిడ్డ. కూడాలనే మొక్కు బిడ్డ. నువ్వు చైత్య వైశాఖం రోజులు ఇప్పుడు నేను తిరగల నుంచి కాదు బిడ్డ. ఇప్పుడు మనం వెళ్ళి సాహిత్యం చెప్పి రావాలి. మనం ఈ వార్త అబ్బతోడు నేను పండ పెట్టి మైసమ్మ కడ గోత్ర కూడా మెచ్చట్లేదు నాన్న. ఎందుకురా అయ్యా? పండ పెట్టి ఎందుకు? ఏం పని ఎక్కడ రాను పాపతో ఎట్లా ఎక్కడ రాను? ఏది ఒక్కటి చక్కగా నవ్వు చెప్తాను. ఏందిరా మరి? ఎక్కడ తిరగాలరా నేను? తిరిగి 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 అస్తకచ్చను కాళ్ళని వాసినాయి. ఎసవి కాలము ఇక మళ్ళీ ఏం పెట్టండి కదా. ఇప్పుడు మనకైతే పోయొచ్చిండు. మళ్ళొక్కసారి ఇంకొక పట్టు పోయి ఇంకా తగురీతి రాకుమారుని తీసుకొని
చూసి రమ్మని మల్లోని పెట్టిండ్రు గదని అనేది ఇప్పుడు ఆ సిక్కు కొరకు మనం తట్టుకోవాలంటే తట్టుకోలేము ఇక తిరగలేము మన వల్ల కాదు నడమనే ముసలోళ్ళమన్నా పోతే పొగనే ఎక్కువ దగ్గర సత్తబోయి అంటే ఎండకు అందుకొరకై మేనేలా ఇది 3 తారీఖు అందుకొరకై ఇక చిన్నగా మనం ఏం ఉపాయం చేయాలంటే చెప్పురా సతీ సావిత్రి ఉన్నదా ఆ సావిత్రి దగ్గరికి పోయి ఆమె దగ్గరికి పోయి ఆమె కొన్ని నీతులు చెప్పి ఆమెను బుజ్జగించి నీకు మా చక్కను కుమారుడు దొరికిండు నువ్వు పెళ్లి చేసుకోవాలి మేము చూసొచ్చడం పెద్దలము మా మాట నువ్వు తీయద్దు అని ఆమెను మళ్ళీ బుజ్జగించి చేసి చేసి ఆమెను మంచి జ్ఞానోపదేశాలు చెప్పి ఆమెకి ఎక్కిచ్చి ఆమె నిండు హృదయపూర్వకంగా చెప్పి ఆమెను చెప్తాను ఇక వారమ్మా ఇక ఆ ముచ్చట అయితే కుదురుతుంది మనకు రామలక్ష్మణతో చెప్పు బిడ్డ చెప్తాను అమ్మా సావిత్రిదేవి ఏమిటి ప్రధానోత్తమ పురోత్తములు బ్రాహ్మణుడు ఈ సంతానమునకు వచ్చింది బ్రాహ్మణోత్తములు వచ్చారు మీ దర్శనార్థికై వచ్చాడే 5 బ్రాహ్మణులు నా భక్తికి మాట్లాడడానికి వచ్చారా నేను చూడాలి చెయ్యాలని ఆయన బుద్ధితోనే వచ్చిందా తీసుకురా పో మాట్లాడదాం ఏంటి బిడ్డ ఏమన్నది బిడ్డ ఏమన్నది ఏం లేదు నిన్ను మంచిగానే రమ్మన్నదా అమ్మా ఓ సావిత్రిదేవి అయ్యా బ్రాహ్మణ మీకు ఇది నమస్కారం చల్లగా పడుతుంది కూర్చోండి కళ్యాణమే కూర్చోండి మహాత్మా కూర్చోండి ఊరికి రారు మహాత్ములు ఈ దీనురాలిపై దయాత హృదయం చేత నా సమూహమునకు వచ్చినారంటే మరి ఏ కారణం చేత వచ్చారో నాకు తెలియదు. చెప్తాను ఈ మంచి గురించే వచ్చాను బిడ్డ ఈ మంచి గురించే వచ్చానమ్మా నా మంచితనం ఏదో చెప్పండి అయ్యా. చెప్పాలా ఏమండి మీరు అనే మాట అర్థం కావడం నీ అదృష్టం బాగా ఉన్నది మేము బ్రాహ్మణులం వచ్చాము నీ మేలు గురించి వచ్చామమ్మా ఆ మేలు గురించా అవునమ్మా ఏమి వార్తయో కానీ ఏమి వార్తయో కానీ జరిగించి తెలుసుమా అయ్యా బాబాయ్యా ఏమి వార్తయో కానీ ఏమి వార్తయో కానీ ఏమి వార్తయో కానీ జరిగించి తెలుసుమా అయ్యా బాబాయ్యా అయ్యా బ్రాహ్మణ నీ మతిలో గల మాట నాకు తెలియకముందే నాకు చెప్పకముందే అమ్మా నీ అదృష్టం చాలా గొప్ప సావిత్రి అని అంటారు. అవును అది ఏమి మాట స్వామి చెప్పాలా చెప్పాలి. మరు తేజము గల్లా మగను నీకు మంచి నాకు మగడా ఏమండి వినడే మాట ఇప్పుడు 56 దేశాలు తిరిగాము చక్కటి వరుణ్ణి తీసుకుని వచ్చామమ్మా అందగాడు చక్కటి యువకుడు 22 సంవత్సరాల పిల్లవాడిని చూసుకొని వచ్చానమ్మా నీ వద్దకు వచ్చాను మన్మధుడు లాంటి భర్త లభించాడా మన్మధుడు కన్నా మిక్కిలి ఉన్నాడు ఎట్టు ఉన్నాడు కానీ ఏ ఊరు ఏ భూమి ఏమి పేరు గిరి ధైర్యా మిత్రవర్యా ఏ ఊరు ఏ భూమి ఏమి పేరు గిరి ధైర్యా మిత్రవర్యా
భర్త లభించాడు అన్నారు. మరి ఆయనది ఏ ఊరు, ఏం పేరు, వాళ్ళ తల్లిదండ్రుల పేరేంటి, కాస్త అది కూడా చెప్తే నాకు అర్థమవుతుంది కదా. సత్యవ్రతుని పేరు సర్వదేశము గల్లా వాడు సొగసుగాడు. సత్యవ్రతుని పేరు సర్వదేశము గల్లా వాడు సొగసుగాడు. సత్యవ్రతుని పేరు సర్వదేశము గల్లా వాడు సొగసుగాడు. వాళ్ళ పట్టణము సాల్వాపురి పట్టణము. అతని పేరు సత్యావ్రతుడు. సత్యావ్రతుడు సాల్వా దేశమా? అవునమ్మా. ఎట్టు ఉన్నాడు కానీ ఏ మాటి వాణి వండే కానీ ఎట్టు ఉన్నాడు కానీ చెప్పినావు, మరి నీకు నచ్చినప్పుడు నాకు నచ్చాలి కదా. అతని రూపం ఎలా ఉంది, అతని అందం ఎలా ఉంది, అతని చదివేంటి, అతని వైఖరేంటి, నాకు నమ్మకం ఎలా కుదురుతుంది? రారాజులందు ఈ 56 దేశాలు తిరిగినా కానీ చక్కటి అందగాడు, ఆ సూర్యుడి కన్నా మిక్కిలి ఉన్నాడు, చంద్రుడి కన్నా కలంక ఆయన కలంకము లేదు, మనందరి కన్నా మిక్కిలి ఉన్నాడు, చక్కటి అందగాడు. ఆయన పేరు సత్యవ్రతుడి పేరు సావిత్రి. పరుగులు బాగా కలిసినాయమ్మా. నా మనస్సంతా సత్యవ్రతుని మిన్నే పడి ఉన్నది. మనసు కుదిరినప్పుడు మాట కుదురుతుంది. అవునమ్మా. మాట కుదిరితే ప్రేమ కుదురుతుంది. అవును. అట్లాగే నీవు ఎప్పుడైతే చెప్పినావో సత్యవ్రతుని నా మనసులో చక్కగా భరించాను. భరించావా? నీవు చేసిన పూజ నేటికి అనుభవా మాయే. నీవు చేసిన పూజ నేటికి అనుభవా మాయే. నీవు చేసిన పూజ నేటికి అనుభవా మాయే. ఎన్నో నోములు నోసావమ్మా. ఇప్పుడు ఆ నోములో ఇప్పుడు నీకు ఫలించిన ఇప్పుడు నీకు ఏమిటంటే నువ్వు చేసిన పుణ్యము కాబట్టి ఇప్పుడు చక్కటి వరం నుంచి వచ్చాము. నీవు సత్యవర్తులు తప్పిసి ఎవరిని ప్రేమించాలని నాకు అవయవస్తుంది. నా మాట నీకు నమ్మకం లేదా? లేదమ్మా. సత్యావ్రతుని తప్ప ఇతర రాజకుమారుడు ఎవరిని నచ్చకమ్మా. నా మాట చక్కగా బ్రతుకుతావు నువ్వు. చక్కటి అందగాడు, సొగసుగాడు, మంచివాడు, నీటిగాడు, చదువుకుంటున్నాడు. అగ్ని చల్లబడ్డా సరే, 7 సాగరములలో నీళ్లు ఎక్కినా సరే, కులగిరుడు క్రింద కృంగినా సరే, సూర్య చంద్రాదులు గతులు తప్పినా, చుక్కల జలజల వ్రాలినా నేనన్న మాట తప్పేదానిని కాదు. ఇదిగో నీ పాదముల సాక్షి. సరేనా? వెళ్ళి సరే స్వామి వెళ్ళండి.
మా నాన్నవతికి వెళ్ళి బ్రాహ్మణుడు చెప్పిన కుమారుడైన సత్యవ్రతుని వరించారు నాయన. ఆ పిల్లవాడితో నాకు పెళ్లి చేయమనంట. ఏమంటాడో ఏం కదో ఏం పర్లేదు నాయనా. చల్లగా వర్ధిల్లుము కుమార్త. నీతో ఒక మాట మాట్లాడాలి, ఆ విషయం నీతో తెలియచేయాలని. ఇంతకు ముందే వచ్చి నాతో మాట్లాడి వెళ్ళావు, మరలా ఎందుకు వచ్చావు బిడ్డ? చెప్పమంటావా? ఓ గంభీర సముద్రుడా, ఓ గంభీర సముద్రుడా, నే గోరితి గాని పరుడా నెమ్మది గోరల్ సొగసగు ద్యుమ చేనాత్మజు సొగసగు ద్యుమ చేనాత్మజు సగు గోరితి గాని పరులా నెమ్మది గోరా. నాయనా, సాల్వా దేశం పరిపాలించినటువంటి దువచ్చేన మహారాజు కుమారుడైన సత్యవ్రతుని నేను నా మనసారా కోరుకున్నాను. ఆ పిల్లవారితో నా పెళ్లి జరిపించండి, నాకు అందించాలి. ఏమి కుమార్తె, నీ మాటలు వింటే నాకు హాస్యాస్పదములా ఉంది. ఇంతకు ముందే వచ్చి వెళ్ళాము, మరల వచ్చి యువచ్చేరుని కుమారుడైన సత్యవ్రతుని నా మదిలో కోరాను. నేను అతన్నే పెళ్లి చేసుకుంటానని అన్నావు. ఎవరు చెప్పారు? ఎక్కడి బుద్ధి ఏంటి? నీ మాటలు వింటే చిత్రంగా ఉన్నాయి. నాయనా, నా మనసారా వరించితిరి. ఆ సత్యవ్రతుని ఆ పిల్లవాడు వద్దు, వేరే పిల్లవాడిని కోరినా నేనే అంట ఇప్పుడే తీసుకువచ్చి గనవైపు నీకు పెళ్లి చేస్తాను. ఆ పిల్లవాడు నాకు నచ్చలేదు, ఆ పిల్లవాడిని కోరకు తల్లి. వేరే పిల్లవాడిని కోరుకొని ఇప్పుడే తీసుకుని వస్తాను. హరిజరా, అతడెందుకని వద్దు ఆ మాట తెలుపు రాజతి మాడి. కుమార్తె, ఆ పిల్లవాడు వద్దు అని అన్నావు, మరి అతడు ఎందుకు వద్దు? అతని వల్ల నీకేంది అనుమానము? మమ్మల్ని దత్త గూర్చి పుట్టించాడు సరస్సు చాంపాడు అంటే బ్రహ్మదేవుడు. నేను భార్యగా అతని భర్తగా ఉండాలని మాకు రాసి పెట్టవచ్చును నాయన. ఆ సత్యవ్రతునే నాకు పెళ్లి చేయి. అతని తండ్రి సత్యావ్రతుని తండ్రి తల్లి గ్రుడ్డిది, వాళ్లకు నేత్రములు లేవు, రాజ్య సంపదలు లేవు. వారి చిత్రకేతనులనేమో పాలివారితో జూదవాడి రాజ్యమును కోల్పోయారు. తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి వస్త్రము లేక, ఏలడానికి రాజ్యము లేక, రాజ్య విహీనులై రాజ్య భ్రష్టులై
ఆకులతో నిర్మింపబడ్డటువంటి కుటీరం అంటే ఒక గుడిసె, ఆకులతో నిర్మించుకున్న గుడిసెలో వాళ్ళు కాలక్షేపం గడుపుతున్నారు. అతని తండ్రి పుట్టు అందుడై ఉన్నాడు. వాళ్ళకేమీ లేని నిరుపేదలు, అష్ట దరిద్రులు. నా మాట విను కుమార్తె. నాయనా ఎట్లు ఉంటే తరులా ఎల్లి కట్టు తిరిగిన గాని కట్టుడేనా కథడు రాజది మాడి మీ అత్తేమో చెవిటమ్మాయి, మీ మామకు కండులు లేవు, అందులో రాగ్యము లేదు అని అంటారు. వాళ్ళు అడక్క తిన్నా మంచిది, వాళ్ళతో చెప్పబట్టి నేను జోర కట్టుకుని అడుక్కుంటా. వాళ్ళు ఎట్లున్నా సరే మమ్ముల జత కూర్చి పుట్టించినట్టుగా బ్రహ్మదేవుడు రాయవచ్చు. ఆయన ఆడదానికి నచ్చిన సంబంధం అయితే ఒక శాస్త్రములు ఏముందంటే, బాబా దయచేసి ఆఖరాట 6 రోజులు 5 రోజుల కంచి మరి మా గొంతుకు రాగానే 5 రోజులు 4 గంటల దాకా ప్రోగ్రామ్ ఉంది. దయచేసి ఆఖరాట మంచిగా వినండి. 2 పెడితే అర్థం కాదు. ఈ ఎండకు ఈ బాధ మేము 2000 ఇచ్చిన 4000 ఇచ్చిన నష్టం లేదు. ఎట్లు ఉంటేనేమి ఒక సామెత ఏముందంటే, నచ్చిన భర్తను చేసుకుంటే చెట్టు కుట్టు కట్టుకొని బ్రతికినది మేడలా కనిపిస్తుంది అట ఆడదానికి. నచ్చని సంసారంలో ఆ భర్త నచ్చగా అమ్మాయికి బలవంతంగా పెళ్లి చేస్తే అద్దాల మేడల్లో తిరిగిన కానీ అదొక పరికి పొదల్లో తిరిగినట్టు అనిపిస్తుంది అట ఆడవాళ్ళ హృదయానికి. వాళ్ళు భిక్షమెత్తుకున్నా, వాళ్ళు ఆ అడవిలో బ్రతికినా వాళ్ళతోనైనా కష్టపడతారు కానీ నాకు అతడే కావాలి. స్కూల్లో చదువుకున్నటువంటి దానివి ఇంత నీతి శాస్త్రం ఎక్కడ నేర్చుకున్నావు కుమార్తె? నేర్చుకోవడానికి నాకే జ్ఞానం చెప్తున్నా. శత్రువుల చేతాలు జగమెల్లనోడి శత్రువుల చేతాలు జగమెల్లనోడి ఇంత మాత్రం చెయ్యక మరిపోరెందుకు బాలికామాని శత్రువులు అంటే దిమచ్చేన మహారాజు శత్రువుల చేత జగమెల్లనోడారు. వాళ్ళు అనికాయ ఆకులు అలములు తినుకుంటూ వాళ్ళు బ్రతుకుతున్నారు. శత్రువుల చేతను జగమెల్లమోడారు. నీవింత మాత్రము తెలియక ఎందుకు మాట్లాడుతున్నావు కుమార్తె? నీ క్షేమమే నా క్షేమము కదా. నాకు ఒక్కగానొక్క కుమార్తెవు. నీవు క్షేమంగా బ్రతకాలి. నీకు చక్కని సంసారము కావాలి, చక్కని మగడు కావాలి, సంపదలు కలిగినటువంటి వాళ్ళు, మంచి సంబంధము కావాలి. కానీ నీకు ఈ మాత్రము తెలియక ఎందుకు కోరుచున్నావు కుమార్తె? నీకెవరు చెప్పారు ఈ బుద్ధి? నాయనా నాకు గురించి ఇప్పుడే బుద్ధి. నా మనసులో వరించిన వరుడే కావాలి నాకు. ఇతరుల వందలాది మంది రాకుమారులను తీసుకువచ్చి చిత్రపడాలంటే ఫోటో చూసిన నేను నచ్చరు, నేను మెచ్చరు. ఒకవేళ కనుక బలవంతంగా వాళ్లకు నడిచి పెళ్లి చేస్తే గురి వేసుకోరైనా దత్త, మందు తాగైనా దత్త, బయలుపడైనా దత్త. ఒక్క బిడ్డ తప్పుకుంటా వద్దు. అలా కాదు కుమార్తె, నీ క్షేమము నేను కోరి వేరే పిల్లవాడు తీసుకువచ్చి పెళ్లి చేస్తాను గాన ఈ పిల్లవాడు వద్దు. మనకు లేదంటూ లేదు. ధనం ఉన్నది, ద్రవ్యం ఉన్నది, పశువు ఉన్నది, భాగ్యం ఉన్నది, పొలాలు ఉన్నాయి, పత్తి చేలు ఉన్నాయి, మిరప తోటలు ఉన్నాయి, గింజల బాయిలు ఉన్నాయి, బోళ్ళు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. మనమైతే కలిగిన వాళ్ళమే కదా. కలిగినప్పుడు పేద పిల్లవాడికి ఇచ్చి పెళ్లి చేయాలి. ఇవన్నీ కట్టకాడకలు అన్నిచ్చి, అయ్యా నా బిడ్డని నీ చేతులు పెడతాను, కన్న బిడ్డ దాదుకొని ఆయన అంటే ఆ సాటుకుపోయి అల్లుడాన్నోడు అంటాడు కదా, మా మామ సల్లగుండా నా పేదరికం కూడా చూడక ఇంత వరకట్టం ఇచ్చి చక్కటి భోగభాగ్యాలను సంగి ఇలాంటి అమ్మాయిని నాకు ఇచ్చాడు. మా మామ కాదు, ఆయన ఒక తండ్రితో సమానం అని పేద పిల్లవాడు మొక్కుతాడు.
అదే కలిగినోడికి ఇస్తే వాడిచ్చిందే ఉందే నాకేమి లేదేంటి మా మామే నాకేమి ఇచ్చిండని ఇంత మర్యాద కూడా చేయడు నీకు. ఓ కలుపు ఇస్తాడా మామ రమ్మని ఓ పువ్వ పెట్టిస్తాడా ఏమో తింటే తినడి పాటే పడని వాడిస్తాడు నాకేందని గర్వంగా చూస్తాడు. కలిగిన వాళ్ళకు పిల్లని ఇవ్వరాదు. అందునిమిత్తమై నన్ను ఆ పిల్లవాడికి ఇచ్చి ఇవన్నీ కట్టకాడుకలు ఇస్తే నీకు పేరు వస్తుంది. నా మాట కష్టకాయ ఆకులు తిన్నట్టు ఇస్తే వాళ్ళ విషముష్టి పళ్ళు తిన్నా నేను తింటా, నాకే తప్పులేదు. నీకెందుకు నాకు నచ్చినటువంటి సంబంధములకు ఇస్తాను. ఆయన నాకు నచ్చిన వరుడు నాకు నా తోడు చెప్పుచున్నాను. ఆ భగవంతుని బాధమాన సాక్షి నీకు క్షేమము కూడదు. నీవు నయము లేదు నీకు ఆ పిల్లవాడిని చేసుకుంటే. ఈ బుద్ధి నీకెవరు నేర్పారు? నీకెలా కలిగాది జ్ఞానము? నా తోడు కుమార్తె నీకు నయం ఉండదు. నీవు మాటికి నన్ను బెదిరిస్తూ భయపెట్టిస్తున్నావు. నేను భయపడేదారని కాదు. గరళము లేదగ్రోలగను ఖడ్గము చిక్కదే గొంతు కోతకై వరడగులేడు నించినడు భవ్య తటాకములెండిపోయినను ఉరికిల్ గల్గదే త్రాడు ఊర్వ కాల్వ చుట్టుండునను పరిణయమాడకుంగినను పచించి నీతో నభ్యమిచ్చట. నీ ఒరలో ఉన్న కత్తి తీసేరు నా కొత్తకను కోసుకొని చనిపోతాను. భవ్య తటాకములంటే 7 సముద్రముల మీద నీళ్లు ఇంకినా సరే చుక్కల జలజలవరాలన సూర్య చంద్రాదులు గతను తప్పినా నా వచనం గల మాట నేను విడిచేదారని కాదు నాయన. నన్ను ఒక్కదా నేర్పించి బాధ పెట్టకు. నేను కోరుకున్న ఒకరికి నన్ను పెళ్లి కదా. నీకు ఈ బుద్ధి ఎవరు చెప్పారు? ఎలా వచ్చాది? బుద్ధి పెరుగుతుంది. నాకెవరు చెప్తారు నాయన? నేనే వారిస్తాను తప్పిగుడు గంటలో పెద్దలు అయ్యా నారాయణ ఎక్కడి నుంచి వస్తున్నాయి? నేనా? నా పేరు తెలుసా? నారదా మునీశ్వరుడు. కాదు, నారదుడు. నాకు నమ్మకం. మా తల్లి పేరు చెప్పాలా? మా తల్లి పేరు చెప్పాలా? చెప్పు. మా తల్లి భారతి. భారతి అంటే సరస్వతి. నీది సత్యలోకమా? సత్యలోకం. ఆ సత్యలోకాన్ని పరిపాలించు బ్రహ్మ విధాత. అవును, బ్రహ్మదేవుడు మా తండ్రి. నీ తండ్రి సరస్వతి దేవి నీ మా తల్లి. నా పేరు నారదుడు. ఎన్నడ దొంగతనం చేసేస్తాను. ఎవరు? దొంగతనం?
దొంగతనం ఎక్కడిదిరా? అట్లా కాదురా దొంగ కోళ్ళం మీద జంగ మొక్క ఆయన పెద్దలు 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 ఆఫీసరికి అద్దాలా అయ్యలు అయ్యలా కొయ్యలా ఆచార్యులు ఏనాడు ఆచారా ఇందో నా ఇంటికి రమ్మని కొంచెం బోర్ లేచి తూనెడు మునేశ్వరులు మునులు కాదు వీడు మూగ దయ్యాలు యజ్ఞేశ్వరులు ఎత్తేత పలగల కోటల గిద్దె తిరిగి అట్టనే ఉన్నారు స్వాములు సోమలు ఆగట్టి బాములు అరే ఇక ఏం చెప్పాలా నువ్వు చెప్పుతానో చెప్పలేకపోతే వండి ఏయ్ ఇవాడికి 3 రోజులు నాకు అన్నం లేక 3 దివసం కలహంబు లేక అన్నం లేక 3 రోజులు ఇప్పటికి ఇప్పుడు కలహమ్మనే భోజనము అంత బద్దం ఈ బూటకాలు చెప్పకు తన్నబడి పోతుంది కాదు 3 రోజులు నువ్వు అన్నం తినలేదా జవడం లేక కలహంబు లేక జగడం పెట్టి 3 రోజులు అన్నం తింటారు అంటే పొద్దు మాపు తింటాడే ఉంచి గుజ్జాలకు తింటాడు వాళ్ళు మధ్యాహ్నం 3 రోజులు కలహం లేక కలహం అంటే జవడం లేక 3 రోజులు అయితే నాకు జవడం ఉన్న నాడే కడుపు రింగినట్టు చెప్తే అరే గిట్లనే చెప్తానంటే వాళ్ళకేం అయ్యా ఇప్పుడు మీరు ఎక్కడికి బయలుదేరిండు లేరా ఇప్పుడు నేను అశ్వపతి మహారాజు బతికినే కావాలి అశ్వాపతి మహారాజు మద్రాదేశంలో పరిపాలన మహారాజు అక్కడ అశ్వాపతి మహారాజు దగ్గరికి వెళ్ళి అవును చిన్నది కలహం సంపాదించుకొని నా గర్భం నింపుకొని వస్తానని పోతాను మొన్న నీకు కూడా పెట్టించు నీకు నీ భార్య అది 6 నెలలా పోయింది నీకు ఎలా ఉన్నది ఇప్పుడు లేదు ఆ కేసు అట్టనే నడుస్తుంది పోయినాకెందుకు ఇంకా నీళ్ళ నెల్లి పెట్టి తిని తిని నువ్వు అట్టేవేనా నువ్వు ఒంటరిగా దొరకాలని ఇప్పుడు మంచిగా దొరికింది ఇప్పుడు ఏమైంది రోజు బండ పడితే నడుచుకున్నా కళ్ళు నడుచుకోని కళ్ళు నడుచుకోని అది చల్లనా మురళి ఎంత పాడినా ఎంత వేడినా నారాయణ. ఇప్పుడు ఈ మార్గదేశం వచ్చాను, మరి మహారాజు ఉన్నాడా లేడా? ఓ మంత్రి, ఉన్నాడా మహారాజు? మహారాజు ఇదేనా మార్గదేశము? ఇది మాత్రాదేశం అంటారు. ఆ మహారాజు అశ్వపతి మహారాజు ఉన్నాడా లేడా? ఉన్నాడు, సభలో ఉన్నాడు. ఉన్నాడా? ఒకసారి చెప్పు. నాలుగు వచ్చిందని ఉన్నాడు కానీ ఆయన క్రాకులు వేసింది. క్రాక వేసి తిరుగుతాను రాజు పిల్లలు పట్టుకో. ఎక్కడరా? ఏ వరంగాలికి వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళా పోయిందా? మొన్న ఇరుచికాకేసాను. ఇప్పుడే ఉన్నట్టు ఇప్పుడే పోయిందని వాటి ఎంతలా కాళ్ళే తోడరు వాటి అంతేనా? ఖర్చుడు ఎంత పోగుడు ఎంత. అయితే నువ్వు ఆయన దగ్గరికి వచ్చావా? అక్కడికే వచ్చాను. నీ పేరేం పేరు? నారదుడు. నారదుడు. నువ్వు ఎన్నే ఉంది ఎటుపోకు. ఎటుపోని ఇక్కడనే ఉంటా. ఇక్కడనే ఉంది. మరి దగ్గపోయి ఇంత మాయం చేస్తా పోనీ, అప్పుడు తెలుస్తుంది. మహారాజా ఆమత్య
బ్రహ్మమానస పుత్రుడు కలహప్రియుడు నారద మహారుచంద్రుడు తమరి దర్శనార్థి కట్టి ఏం చేశారు? బ్రహ్మకుమారుడు నారద మౌనీశ్వరుడు ఏం చేశాడా? ఏం చేశాడు? అయినా ఊరికే రారు మహాత్ములు. ఆ పెద్దలు ఎందుకు వచ్చారో సమస్తలికి ప్రవేశపెట్టుము. అయ్యా మహారాజు ఎందుకు ఆయన ఎందుకు వచ్చింది అన్నారు రానుడు. ఇక్కడికి ఎందుకు వచ్చింది? లోకం ఉండేటోడా అక్కడికి ఇక్కడ తిరిగేటోడా దేశాలు తిరిగేటోడా ఇక్కడికి ఎందుకు వచ్చిండు? నా దర్శనం ఒక ముచ్చట చెప్పాలి. అయితే నేను ముచ్చట చెప్తా. నారాయణం నమో నారాయణం నారాయణం. కయ్యాల జడదారికి 1000 వందనాలు. చల్లగా వద్దు మహారాజా. ఓయ్ మంత్రి సింహాసనం వేయి. లేదు మన నమ్మకతే కదా ఒరే, ఒరే. పన్ను బాకీ బంగారు సింహాసనాలు ఎన్నో ఉన్నాయి మన పట్టణం, మన గృహంలో. బంగారు సింహాసనాలు దానికే మంచి ధర పడుతుంది. ఒరే ఎట్లా కూర్చుంటాడు? త్రిప్పు త్రిప్పు మంచిగా వేయరా. మంచిగా చేయమంటాను. బుద్ధి కరెక్ట్ ఉండాలి. పోలీసు వాళ్ళు ఇంట్లో సీసాలు పెట్టి తొక్కుతారు. ఎట్లా కూర్చోమంటావు? రావాలి. ఇక్కడ కాలు ఇక్కడ కాలు ఇక్కడ బుద్ధి అయితే ఈ నిరదాటి పాటు కాళ్ళతో ఎటు కదలని ముద్దు మాత్రం ఇక్కడ అనాలి. పోలీసు వాళ్ళు ఎంత మొత్తం ముద్ద సీసాలు పెట్టి తొక్కుతారు అవి అట్లా పడాలి ఇక్కడ. పైకి లేపివేయి. నాగే చెప్పు. నీ పిల్లం ఉండవా? నీ తల్లి ముండ మొత్తదిరా. నీ షాపలు పెడతా అందుకని పిల్లం లేదురా. సూటిగా వేయి. నీ మొందాగా నింపుతారా? ఇలా సూటిగా మంచిగా వేయు. నారదా ఇప్పుడు వచ్చిన లాంజోడుకు కూర్చో దొరికింది. నేను పని చేస్తాను. నారాయణం నమో నారాయణం. అంగవంగ కళింగ కాంభోజ కర్ణాటలాట మరాఠ ఆంధ్రప్రదేశ్ నేపాల భూపాల మధ్య విదర్భ ద్రవిడ పాండ్య మలయాళ దేశం తిరిగినటువంటి వాళ్ళు ఉత్తబ్జ లోకము భూలోకము భువర్లోకము సర్గలోకము జనలోకము అత్తల విత్తల సుత్తల మహాతల రసాతల పాతాల లోకములు తిరిగినటువంటి మహానుభావులు ఏ కార్యార్థమై వచ్చావో ఎందుకు వచ్చావో దాచకుండగా నా కర్ణ పుటభేదమునకు వినిపించండని మిమ్ముల ప్రార్థించుచుంటిని. మీరు వచ్చిన కారణం ఏంటో చెప్పండి. అవునా చెప్పాలా? ఊరికే రారు మహాత్ములు, పెద్దలు, మహనీయులు, సర్వంతర్యాములు, సర్వము తెలిసినటువంటి మహానుభావులు, త్రిలోకములు ఒక క్షణములో త్రిలోకములు తిరిగినటువంటి మహాత్ములు. మీరేదో కారణం ఉంటేనే వస్తారు. మరి వచ్చిన కారణము దాచకుండగా విఫలంగా నాకు చెప్పండి. నా పైన దయ ఉంచి. ఓ మహారాజా వీళ్ళు ఎవరి పోటువా? ఆడ సింహాసనం పైన కూర్చున్న అమ్మాయి ఎవరంటావా? అయ్యో నారదా తెలియదా? నాకు తెలియదు. నాకు సంతానం లేక ఆ సావిత్రిదేవి పేరట వ్రతమాచరించిన ఒక్కగానొక్క కుమార్తె రత్నము బంగారము నా ముత్యము నా వరహము రత్నముతో సమానమైనటువంటి నా ఒక్కగానొక్క కుమార్తె జన్మించాడు నా బిడ్డ. అవును. ఆ చిన్ని అమ్మాయి చక్కటి అందగత్తే ఆ అమ్మాయి ఎవరని పలుకుతున్నారు? ముఖ కవలిక లక్ష్మీదేవి పోలికలు కలిగినటువంటి ఆ అమ్మాయి ఎవరన్నావా? చక్కటి అందగత్తే నా చిన్ని కూతురు నా చిన్ని కూతురు నలినాయతాకి మాలా సుగుణాలా. నా చిన్ని కూతురు నలినాయతాకి మాలా సుగుణాలా. నా చిన్ని కూతురు నా బంగారము నా ముత్యము రత్నముతో సమానమైనటువంటి నా చిన్ని కూతురు
నీ కూతురా నా బిడ్డ. ఇంత చక్కటి కయ్యా ఎక్కడ పురుషుని నీవు తెచ్చినావు. రాజా, ఇంత చక్కటి కయ్యా ఎక్కడ పురుషుని మహారాజా ఏమంటది ఈ చక్కటి కన్యకు మరి పెళ్లి చేసినావా, మరి పెళ్లి చేశావా చేయలేదా? ఇంత చక్కటి అమ్మాయికి వరుణ్ణి ఎక్కడైనా చూసావా? పిల్లవాడిని చూసి సంబంధమును చూసి పరిణయము చేసివా లేదా అని పెళ్లి అనుకుంటున్నావా? చేసిన లేదని పలుకుతున్నారు. అవునా? ఎంత చక్కటి రాజు ఎంత రాగిన సమ్మానించాడు, మనసుంచడు. ఎంత చక్కటి రాజు ఎంత రాగిన సమ్మానించాడు, మనసుంచడు. ఎంత చక్కని ఇంత చక్కని రాజులు అంగవంగ కలింగక భోజ కర్ణాటలాట మరాఠ ఆంధ్రప్రదేశ్ నేపాల భూపాల రాజ్యములెల్ల సమస్త దేశములెల్ల తిరిగి పిల్లవాళ్ళను చూసి ఎంతటి చక్కని రాజులను ఆ పిల్లవాళ్ళ చిత్రలేఖను తీసుకొని వచ్చి చూపించిన ఎవరిని నచ్చడము లేదు, ఎవరిని మెచ్చడము లేదు. ఎంత చక్కని రాజులైనా ఎవరిని కూడా మెచ్చడము లేదు నారదా. అవునా? చింత మాటలు విని మన శత్రువులు వీరి రాజా కల్పములా. చింత మాటలు విని మన శత్రువులు వీరి రాజా కల్పములా. ఓ మహారాజా, మీరు చక్కటి అమ్మాయికి ఇన్ని దివసములు ఇన్ని రోజులు పెళ్లి చేయక ఎందుకున్నారు స్వామి? పెళ్లి చేయాలి కదా మీరు. అయినా చిరుత మాటలు ఆ అమ్మాయి అజ్ఞానములు ఉంది, అవును, సుజ్ఞానం రాలేదు. రాలేదు. చిరుత అంటే చిన్న పిల్ల, చిన్న పిల్ల. కొన్ని తెలుస్తావి కొన్ని తెలవై. ఆమె మాటలు విని నీవెందుకు ఊరుకున్నావయ్యా? జన్మనిచ్చినటువంటి తండ్రివి, ఆమెకు పెళ్లి చేయాలి కదా. చిరుత మాటలు విని నీవెందుకు ఊరుకున్నావు? అవును. ఎక్కడన్నా చూసి పిల్లవాడిని చూసి పెళ్లి చేయమన్నావా? చేయవలడు. కానీ ఒక్క మాట నారదా, చేస్తానని ఎన్నో ప్రయత్నములు చేశాను. రారాక రాజులను కూడా యువరాజులను కూడా చిత్రలేఖములు పంపినా చూసింది నాకు మాత్రం. చూసినా ఎవరిని నచ్చడం లేదు, మెచ్చడం లేదు. ఆమె మనసులో ఒక పిల్లవాడట, అతని పేరు చెప్పాలా? చెప్పు. సత్యవ్రాతుని కోరి నాది మెచ్చినాది. సాల్వపువరు పలుకు సత్యవ్రాతుని కోరి నాది మెచ్చినాది. సాల్వ దేశము వల్ల అటువంటి వారి పట్టణము సాల్వ దేశపురి పట్టణము. తండ్రి పేరు ద్యుమత్సేనుడు, తల్లి పేరు భద్రాంగి. వారికి ఉద్భవించినటువంటి కొడుకు ఒక్కగానొక్క కుమారుడు, అతని పేరు సత్యావ్రతుడు. భార్గవాముని ఆశ్రమంబులో చదువుకుంటున్నాడట. భార్గవాముని అంటే పరశురాముని ఆశ్రమంబులో విద్యాభ్యాసములు నేర్చుకుంటున్నాడట పిల్లవాడు. అటువంటి పిల్లవాడి నా కుమార్తె కోరాది, అతని పైన మనసు పడ్డాది. నేను అతని తప్ప వేరే వారిని పెళ్లి చేసుకోను నాయనా, నాకు అతడే కావాలి అని ఎంత చెప్పినా వినడం లేదు నా కుమార్తె. లేదా అట్లయితే మంచిది, అట్లయితే మంచిది, అతని కోరిక సమ్మతాయే. అట్లయితే
సాల్వాపురి దేశము ఆయన అంటే సత్యవ్రతుడు కదా అతని పేరు. ఇప్పుడు సరే నువ్వు పెళ్లి చేస్తావు కానీ కొన్ని రోజులు ఉన్నది, ఇప్పుడు ఎందుకు మోసం చేస్తా, మోసం ఉన్నది అందులో, ఒక్క మోసంలో ఉన్నది. సత్యవ్రతుని ఆ సత్యావ్రతుని తీసుకొని వచ్చి ఒకవేళ పిల్ల మాట విని పెళ్లి చేస్తే అందులో ఒక మోసము జరుగుతుంది. అవును, ఒక అమంగళము జరుగుతుంది. అవునండి. ఆ పిల్లవాడిని పెళ్లి చేయకూడదు అలా మోసము జరుగుతుందన్నావా నారదా? మోసమాయే దాని ముక్కులతో సాయే మోసము జరుగుతుందని మీ నోట అన్నారు. మరి మోసమైనని ముక్కు విరిచి ఆమెకి ఇష్టం లేక